అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని గురించి మనకు అందరికీ తెలుసు. కానీ దాని వెనక చాలా జరిగాయి యాక్చువల్గా. అంటే తెర వెనక చాలా జరిగాయి. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఒకటి జరుగుతూ వస్తోంది. అండ్ అది మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ కనుక జరగకపోయి ఉంటే ఒకడు ఫస్ట్ పట్టుబడ్డాడు చూడండి, వాడు గనక దొరకకపోయి ఉంటే స్టార్టింగ్లో మనకి డిసెంబర్ 6వ తారీఖు వస్తుంది కదా కొద్ది రోజుల్లో. ఆ రోజు దేశవ్యాప్తంగా మనం 32 బ్లాస్ట్లు చూసేటోళ్ళం అంటే మీరు నమ్ముతారా? ఎస్, యాక్చువల్గా వాళ్ళు 32 బ్లాస్ట్లు ప్లాన్ చేశారు. దానికోసం 32 కార్లు వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అన్ని పాత కార్లు అనమాట. అంటే అవి చాలాసార్లు సేల్ అయ్యి వచ్చిన కార్లు. అంటే బేసిక్గా సెకండ్ హ్యాండ్ కార్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకరు కొంటారు, తర్వాత కొన్నాళ్ళు వాడాక వాళ్ళు అమ్మేస్తారు, మళ్ళీ వాళ్ళు అమ్ముతారు, అలా చేతులు మారుతుంటాయి. సో అలా చేతులు మారిన పాత డొక్కు కార్లు ఏవైతే ఉంటాయో వాటినే ఎంచుకున్నారు వాళ్ళు. సో 32 ప్లాస్టిక్ ప్లాన్ చేశారు. అండ్ వాటిని కూడా పోలీసులు ఎలా కనుక్కున్నారు, అండ్ అసలు ఇదంతా కూడా కాశ్మీర్లో ఎలా మొదలైంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ కేసు గురించి ఇప్పటివరకు ఏవైతే మిగతా అప్డేట్స్ వచ్చాయో సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అదే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంకా బ్లాస్ట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. ఆ విజువల్స్ అందరూ కూడా చూశారు. ఎగ్జాక్ట్గా 6:50కే బ్లాస్ట్ అయింది. 6:52 అనుకున్నారు ఇనిషియల్గా అందరూ కూడా, బట్ 6:50కి అయితే బ్లాస్ట్ అయింది. అండ్ ఆ బ్లాస్ట్ అనేది ఎంత పవర్ఫుల్గా జరిగిందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా స్మాష్ అయిపోయాయి. సో అది తెలుస్తోంది, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ బ్లాస్ట్ అది యాక్చువల్గా. సో దాని కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఒకవేళ మేబీ అదంతా ట్రాఫిక్లో కనుక లేకపోయినట్టయితే, కరెక్ట్ సిగ్నల్ పాయింట్ దగ్గర సిగ్నల్ పడింది, చుట్టూ వెహికల్సే, అలాంటి ప్లేస్లో కాకుండా మేబీ కొంచెం ఓపెన్ ప్లేస్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందేమో రిజల్ట్. ఈరోజు 13 మంది చనిపోయారు, అంతమంది చనిపోకపోనేమో, బట్ అంత ట్రాఫిక్ మధ్యలో బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంత తీవ్రంగా జరిగింది ఈ ప్రమాదం అంతా కూడా. సో ఇదంతా ఓకే, బట్ బేసిక్గా అసలు ఆ బ్లాస్ట్ ఎందుకు జరిగింది అనే దానికి కూడా రీజన్ అర్థమైంది. అంటే బేసిక్గా ఒక ఇద్దరు డాక్టర్స్ని ఇనీషియల్గా పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక 350 కిలోల అమోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అతని కోసం వెతుకుతున్నాం అన్నట్టుగా చెప్పారు, ఒక డాక్టర్ కోసం. తర్వాత ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు కూడా లైక్ 6:10కి అలాగా, 6:50కి ఇన్సిడెంట్ జరిగింది కదా, 6:10కి అలా కూడా ఒక ట్వీట్ వేశారు అతని కోసం. సో నువ్వు పారిపోగలవేమో కానీ దాక్కోలేవు అన్నట్టుగా అలాంటి కైండ్ ఆఫ్ ట్వీట్ ఒకటి వేశారు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇంకా ఆ పర్సన్కి అర్థమైపోయింది, ఓకే నేనైతే ఇంకా అట్ ఎనీ కాస్ట్ నేనైతే తప్పించుకోలేను వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇంకా అర్థమైపోయింది. సో అందుకోసం అని చెప్పి ఆ పర్సన్ ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనో, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే బ్లాస్ట్ చేసేయాలన్న ఉద్దేశంతోనో కార్లో కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలా వెళుతూ ఉన్న క్రమంలో మేబీ అక్కడ క్రియేట్ అయిన ప్రెషర్ కారణంగా, ఫ్రిక్షన్ కారణంగా కూడా మేబీ బ్లాస్ట్ అనేది జరిగి ఉండొచ్చు, లేదంటే ఇంటెన్షనల్గానే బ్లాస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ఫ్రిక్షన్ కారణంగా అనుకుంటే రన్నింగ్ వెహికల్లో జరగాలి, ప్రెషర్ కారణంగా అనుకుంటే మేబీ ప్రెషర్ కారణంగా జరిగి ఉండొచ్చు కూడా. బట్ చేసింది అయితే ఆ పర్సన్ అని చెప్పి డిఎన్ఏ టెస్ట్లో కూడా కన్ఫర్మ్ అయింది. అతనికి డిఎన్ఏ టెస్ట్ చేశారు, ఎందుకంటే ఆ కార్లోనే బ్లాస్ట్ అయింది కాబట్టి అతను ముక్కలు అయిపోతారు కదా, సో గుర్తుపడడానికి కూడా లేదు అతని శరీరం. సో ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది చేశారు, వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చి. అది డిఎన్ఏ టెస్ట్లో అతనే అని చెప్పి తేలిపోయింది, కన్ఫర్మ్ అయింది. సో అతనే చేశాడు. సో అతని కోసం బేసిక్గా పోలీసులు వెతుకుతున్నారు అండ్ అతని గురించి తెలిసిపోయిందని అర్థమైన తర్వాత అతను ఇమీడియట్గా పారిపోవడానికి ట్రై చేశాడు అండ్ బ్లాస్ట్ చేయడానికి ట్రై చేశాడు. మొత్తానికి జరిగింది బ్లాస్ట్ అయితే, అండ్ దాని కారణంగా చాలామంది చనిపోయారు. అయితే బేసిక్గా దీని స్టోరీ ఎక్కడ మొదలైందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అక్కడ బేసిక్గా ఒక రాడికల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ రాడికల్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ పర్సన్ పేరు ఇర్ఫాన్. సో అతను ఒక మసీదులో ఇమాం, అంటే మత గురువు అనమాట. సో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది యూత్ని తన గ్రిప్లో పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే ఇండియాకి వ్యతిరేకంగా వాళ్ళకి నూరు పోస్తూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ ఇలా చేస్తూ వచ్చి చాలామందిని తన ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకొని ఉంచుకున్నాడు. బేసిక్గా దీని గురించి పోలీసులు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ముందు నుంచి పరిశోధన చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ ఫస్ట్ దొరికిన డాక్టర్ అయినా దొరికాడు. ఎలాగా వాళ్ళకి ఇక్కడ అనిపించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జైష్ ఈ మహమ్మద్ కోసం కానీ, లేదంటే పాకిస్తాన్కి మద్దతుగా కానీ, లేదంటే పీఓకే కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలో ఉండాలి, పాకిస్తాన్ అవ్వాలన్నట్టుగా కానీ కొన్ని పోస్టర్లు పెడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా. ఈ ఆర్టికల్ 370 ఉన్నంత వరకు దానికి ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు అయిందో అప్పుడు ఇమీడియట్గా
అలాంటివి ఆ ప్రాంతంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్స్ అయితే వచ్చాయి. బట్ రీసెంట్ టైమ్స్‌లో మళ్ళీ అలాంటి కొన్ని పోస్టర్స్ కనబడుతూ ఉండేసరికి అక్కడ కమిషనర్ దీని గురించి విచారించమని చెప్తే ఇనీషియల్‌గా కొంతమంది దొరికారు. ఒక ముగ్గురు. ఆ ముగ్గురు కూడా పెద్ద నెట్వర్క్ లేనోళ్ళు. వాళ్ళందరూ లోకల్‌గా వర్క్ చేసేవాళ్ళు. సో, వాళ్ళందరి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక రాడికల్ ఆర్గనైజేషన్ ఉంది. ఒక గ్రూప్ ఉంది. ఒక పర్సన్ ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరినీ కూడా ఇలా ప్రేరేపిస్తున్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా అని తెలిసింది. అలా తెలిసిన తర్వాత మరిన్ని పరిశోధనలు చేస్తున్నప్పుడు వాళ్ళకి దొరికిన ఫస్ట్ క్యాండిడేట్ మనకి ఎవరైతే ఫస్ట్ ఒక డాక్టర్ అరెస్ట్ అయ్యాడో ఆ పర్సన్ అనమాట. సో, ఆ పర్సన్ అరెస్ట్ అయిన తర్వాతే మనకి వీటన్నిటి గురించి తెలిసింది. అంతే కదా! డాక్టర్ ముజ్మిల్ అనుకుంటా అతని పేరు. నాకు ఎగ్జాక్ట్‌గా స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ డెఫినిట్‌గా అతనైతే ఉన్నాడు. ఎనీహౌ వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. ఎనీహౌ ఇదంతా వాళ్ళ పేర్లు అటు ఇటు మారొచ్చేమో గానీ ఇర్ఫానో లేదంటే ఇరానో ఏవో ఉంటాయి మొత్తానికి అన్నీ కూడా. సో, వాళ్ళందరూ అలా ఉన్నారు. అలాగా ఒకరి తర్వాత ఒకరు బయటకొస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళలో ఒక లేడీ కూడా ఉంది. షహీన్ ఆవిడ కూడా మొత్తం ఈ స్కెచ్‌లో భాగమే. అండ్ ఇది చాలా అంటే చాలా పెద్ద ఉగ్రదాడికి ఒక పెద్ద ప్లాన్ వీళ్ళేసింది. బట్ ఆ ప్లాన్‌ని బేసిక్‌గా పోలీసులు చాలా ఫాస్ట్‌గా ట్రాక్ చేసేసరికి మన ఇండియన్ పోలీస్ సిస్టమ్ బ్యాడ్ అనుకుంటాం గానీ నో ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే బ్లాస్ట్ ఒకటి జరిగింది కదా అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు. సో, ఇండియన్ పోలీస్ సిస్టమ్‌ని నరేంద్ర మోడీని కొంతమంది తెలుగోళ్ళు కూడా అంటే గంజాయి వనంలో గంజాయి మొక్క. సో, కొంతమంది ఉన్నారు. సో, ఈ సామెతలో బేసిక్‌గా మీకు కొన్ని యాక్చువల్‌గా ఈ సామెత వేరే. సో, అట్లా. సో, ఎనీహౌ మీకు అర్థమవుతూ ఉంటది నేను చెప్తున్న వాళ్ళ కోసం. కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో, చాలామంది ఉన్నారు మన దగ్గర. సో, వాళ్ళందరూ ఏంటంటే ఇగ మోడీ ఉన్నాడు. ఇంటెలిజెన్స్ ఉంది. వరల్డ్ వావ్! సూపర్ అంటారు కదా! మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సో, ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఇదంతా జరుగుతోంది కాబట్టే ఇది జరిగింది. ఇప్పుడు 32 బ్లాస్ట్‌లు జరగబోను తెలుసా? 32 కార్లు పట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు ఆ 32 కార్లు డిసెంబర్ 6వ తారీఖు ఎందుకు ప్లాన్ చేసుకున్నారంటే, బాబరీ మసీదుని కూల్చేశారు కదా! సో, దానికి రివెంజ్‌గా ఆ రోజు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. బాబరీ మసీదుని కూల్చేసి ఇంకా ఆ ప్రాంతంలో మనకి అయోధ్య టెంపుల్ అయితే కట్టారు కదా! సో, అందుకోసం అని చెప్పి దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎస్పెషల్లీ ఢిల్లీలో 6 చోట్ల బ్లాస్ట్‌లు ప్లాన్ చేశారు డిసెంబర్ 6వ తారీఖున. కట్ చేస్తే మనకి ఫస్టోడు దొరికిపోయాడు. 350 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో దొరికిపోయాడు. అంటే 2900 కిలోల బాంబులు తయారు చేయగలిగే రా మెటీరియల్ అది. సో, దాంతో దొరికిపోయేసరికి ఈ మూడోవాడికి ఏం చేయాలో అర్థం కాక వీడు దొరికిపోతాడని చెప్పి వీడికి క్లారిటీ ఉండి అది ఆత్మాహుతి దాడి అని కూడా చెప్పలేము. వాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అంత పెద్ద మెటీరియల్‌ని వాడు టెన్షన్‌లో చాలా కేర్‌లెస్‌గా డ్రైవింగ్ చేస్తూ గనక వెళ్ళినట్టయితే ఆ ప్రెషర్ బిల్డ్ అవుతది వాటిలో. సో, దాని కారణంగా కూడా పేలిపోద్ది. ఈ అమ్మోనియం నైట్రేట్ దాకా ఎందుకబ్బా! దీపావళి బాంబులు తయారు చేస్తారా? దానికోసం ఏదైతే కెమికల్స్ వాడతారో వాటిని కూడా మీరు పెద్ద స్థాయిలో మీరు గనక బస్తాల్లో పెట్టేసి కుక్కేసి వాటికి ప్రెషర్ కనుక క్రియేట్ చేసినట్టయితే అవే పేలిపోతాయి. ఇదెంత చెప్పండి ప్రెషర్ బిల్డ్ అయి పేలిపోవడానికి. సో, ఇదంతా కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. సో, వాడు పారిపోతున్నాడు. అది బేసిక్‌గా పోలీసుల సక్సెస్ అది యాక్చువల్లీ. వాళ్ళందరినీ పట్టుకున్నారు. వీడినొక్కడిని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే వాడు పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాడు చేసిన బ్లాస్టో లేదంటే జరిగిన బ్లాస్టో ఇది. సో, దీన్ని ఆపడం వల్ల ఇది జరగడం వల్ల 32 బ్లాస్ట్‌లు కాబట్టి సరే ఇదొకటి జరిగిపోయిందనుకుంటే 31 బ్లాస్ట్‌లు ఆపారు. 31 బ్లాస్ట్‌లు ఆపారు. ఇండియా వైడ్‌గా 31 బ్లాస్ట్‌లు. ఇది ఇక్కడ జరిగింది కాబట్టి సరే ఇక్కడ 13 మంది చనిపోయారు అనుకుందాం. ఒకవేళ ఇదే లెవెల్‌లో ఇదే ఇంటెన్సిటీతో అన్ని కార్లు కూడా పేలాయి అనుకుందాం. వేరే కార్లు కూడా పట్టుకున్నారు. ఆ కార్‌లో కూడా మనకి చాలా రకాల వెపన్స్ అయితే దొరికాయి. అలాగే ఇంకొక పర్సన్ కూడా దొరికాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకొంతమందిని అరెస్టులు చేస్తున్నారు. సో, నిజంగా సరే పోనీ ఇదంతా కాదు. ఆ 31 కార్‌లో కూడా అనుకున్న స్థాయిలో అనుకున్నట్టుగా ఇలాగే బ్లాస్టులు జరిగినట్టయితే అట్‌లీస్ట్ ఇప్పుడు జరిగినట్టే మరణాలు జరిగినట్టయితే 31 × 13 వేసుకోండి. 31 × 10 310, 31 × 3 93, 310 93 403 మంది చనిపోయేవారు. భారతదేశం మొత్తం బ్లాస్టులు ప్లాన్ చేశారు వాళ్ళు. ఒక్క చోట కూడా కాదు. అండ్ వీళ్ళకి నెట్వర్క్ కూడా ఏదో ఒక్క దగ్గర లేదు. అన్ని చోట్ల ఉంది వీళ్ళకి నెట్వర్క్. ఆల్ ఓవర్ ఇండియా ఉంది. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, లక్నో ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే వీళ్ళకి నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళలో మాత్రమే ఇలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళలో మాత్రమే అక్కడ ముస్లిమ్స్‌లో కొంతమంది మాత్రమే ఇలాంటి సంస్థలతో చేయగలుగుతారు తప్ప వేరే చోట్ల అమ్మో అందరూ కూడా పుణ్యాత్ములు, ధర్మాత్ములు, ధీరాత్ములు, వీరాత్ములు భారతదేశం అంటే వాళ్ళకి ఎనలేని ప్రేమ అసలు మిగతా వాళ్ళందరికీ కూడా అనుకుంటాం.
బట్ నో యాక్చువల్లీ నాట్. బట్ మిగతా చోట్ల కూడా బయట పడుతున్నాయి. గుంటూరులో కూడా ఉన్నారు, నిన్నే బయటపడింది. గుంటూరులో కూడా ఉన్నారు, ఒక 14 మందిలో 15 మందిలో పట్టుకున్నారు గుంటూరులో అనగా నేను లిటరలీ అనుకున్నా. అంటే మేబీ నాకు బేసిక్గా అక్కడ కొన్ని లోకల్లో కొన్ని ఆ ముస్లిం పేర్లతో బాగా ఫేమస్. నాకు అది గుర్తొచ్చింది. నాకు కొంపతీసి వీటికి వాటికి ఏం కనెక్షన్ లేదు కదా అని చెప్పి ఏమో ఎనీహో నేను జస్ట్ అట్లా అనుకున్నాను అంతే. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, అంటే నేను పేర్లు ఏం చెప్పాను, మీకు తెలిస్తే మీరు ఏమైనా కామెంట్ చేయండి. బట్ గుంటూరులో కూడా కొంతమంది బయటపడ్డారు. అంటే ఇట్లా ఒక పర్టికులర్ ప్లేస్ అని ఏం లేదు, ఒక ప్రాంతంతో సంబంధం లేదు. భారతదేశం మొత్తం వ్యాపించున్నారు వాళ్ళు, భారతదేశం మొత్తం విస్తరించున్నారు. అంత ఈజీగా అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటూ అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇలాంటి బ్లాస్ట్లన్నీ కూడా ప్లాన్ చేస్తూ అది అసలు అంత ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? 350 కిలోల అమోనియం నైట్రేట్ని ఎలా పట్టుకొచ్చారు ఇండియాకి? అవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. అది ఆ ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటా, కొంత ఫెయిల్యూర్ ఉంది. బట్ భారతదేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని సరిహద్దులు చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఇండియాకి. ఆ సరిహద్దుల నుంచి ఇండియా ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆపలేకపోతుంది. వెస్ట్ బెంగాల్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ లోడాలో మమతా బెనర్జీ ఆవిడ ఎప్పుడు అక్కడ నుంచి పోతుందో కానీ, అబ్బా నాకు నిజంగా చెప్తున్నాను, మమతా బెనర్జీ ఒక స్త్రీ అనే విషయాన్ని కూడా మర్చిపోయి అమ్మ నా బూతులు తిట్టినా తప్పులేదు అనిపిస్తుంటుంది ఆవిడ. ఎందుకంటే అస్తామాను వెస్ట్ బెంగాల్కి ఆ బంగ్లాదేశ్ వాళ్ళందరినీ కూడా పిలిపిస్తుంటుంది. పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ పోయి అక్కడ నుంచి ఇక్కడికి రారని గ్యారంటీ ఏముంది? ఎవడు చెప్తాడు ఎవడిస్తాడు గ్యారంటీ? వస్తున్నారు, అలాగే వస్తున్నారు. ఎంతోమంది వలసదారులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు సర్ అనేది ఒకటి వచ్చింది యాక్చువల్గా ఇండియాలో. ఈ సర్ కారణంగా ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. 2026 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సర్ అనేది చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ రివిజన్ అనమాట. సో ఒక ఓటింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రివిజన్ ఆ సర్ జరుగుతుందని చెప్పి చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు బంగ్లాదేశ్కి పరుగులు పెడుతున్నారు, బోట్లు వేసుకొని పారిపోతున్నారు. బార్డర్ దగ్గర అవే విజువల్స్ మొత్తం. బంగ్లాదేశ్ దగ్గర ఉన్న ఆ బార్డర్ ఏదైతే అక్కడ వెస్ట్ బెంగాల్ సైడ్ వెళ్ళిపోవడానికి అలాగా అది అలా ఉంది అక్కడ పరిస్థితి. సో వై అంటే ఇంకా అది అంతే. ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళతో ఎంతోమంది రావచ్చు, ఎంతో దరిద్రగొట్టు మైండ్ సెట్ ఉన్న ఉగ్రవాదులు రావచ్చు, వాళ్ళతో పాటుగా ఇలాంటి సరుకులు తీసుకొచ్చి ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. అది అట్లా జరుగుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో బేసిక్ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు బీజేపీకి ఏదో సపోర్టు అంటే, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆ బంగ్లాదేశ్ నుంచి వాళ్ళందరినీ కూడా రానిచ్చేసి వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చేస్తే, వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు ఇచ్చేస్తే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా ఆవిడకి వచ్చేస్తుందని. కోర్స్ అదే జరుగుతుంది యాక్చువల్గా. ఆవిడ గెలుస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. ఆ ఓటు బ్యాంక్ ఆవిడకి ఉంది కాబట్టి, అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ గట్టిగా ఆవిడకే పడుతుంది కాబట్టి ఆవిడ గెలుస్తుంది. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళది కూడా పడుతుంది కాబట్టి వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చేస్తుంది ఆవిడ. అలా జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల నీ ఒక్క దానికోసం నువ్వు ఆలోచించుకుంటే, నీ ఒక్క రాష్ట్రం కోసం, నీ పదవి కోసం, నీ పవర్ కోసం నువ్వు ఆలోచించుకుంటే భారతదేశం అంతా బుగ్గిపాలైపోతుంది. మళ్ళీ అప్పుడు మాత్రం ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం ఇలాంటివి జరగకూడదు, ఖండించాలని చెప్పి ట్వీట్లు వేస్తుంటుంది. హంబ తుంబ జంబ జంబ డుంబ డుంబ అనుకొని ఏమంటాను ఇంకా మరి తిట్టగా. అలాంటి ఒక పర్సన్ ఉంది ఇండియాలో. అటు వెస్ట్ బెంగాల్ కానీ, ఇటు కేరళ కానీ, అటు కేరళ అని కేరళ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, మున్నార్ లాంటి ప్లేసులకి. నాకు కేరళ అంటే ఇష్టమే యాజ్ అ లొకేషన్గా. బట్ యాజ్ అ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమో సమ్టైమ్స్ ఐ డోంట్ లైక్ దెమ్. నాకు నచ్చదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఐడియాలజీ మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. భారతదేశంతో కలవడానికి ఎక్కువ ఇష్టపడరు, ఆ ఐడియాలజీతో కూడా మిక్స్ అవ్వరు. వాళ్ళది ఏదో సెపరేట్ అన్నట్టు ఉంటుంది. గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అది స్టేట్ కదా, అది ఏమో వాళ్ళు చెప్పుకుంటారు అట్లా. సో ఇలా సంథింగ్ ఉంటుందిలేండి వాళ్ళదంతా, ఆడ్ ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా సేమ్. ఇలాగే తమిళనాడు కూడా అంతే. తమిళనాడు కొంతవరకు ఏమో, తమిళనాడు వాళ్ళది ఏంటంటే మా ప్రపంచం మాది, మాకు ఇంక ఇండియాతో సంబంధం లేదన్నట్టు ఉంటారు. మల్టీలాంగ్వేజ్ బ్లాస్టులు చెన్నైలో జరిగితే తప్ప అంతే, అంతకుమించి ఇంకా పట్టించుకోరు వాళ్ళు. అలా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ చెన్నైలో వరదలు వచ్చినప్పుడు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావాలి, సెంటర్ నుంచి ఫండ్స్ కావాలి, అన్నీ కావాలి. బట్ ఇక్కడ సెంటర్తో మాత్రం ఇండియా అనే దాన్ని మటుకు ఎప్పుడు కన్సిడర్ చేయరు. ఇలా వీళ్ళందరితో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాలు ఇండియాలో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరూ కూడా రా మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొస్తున్నారు. సో వీళ్ళని అనడానికి లేదు యాక్చువల్గా. ఇవన్నీ ఓ పక్క జరుగుతూ ఉంటే మరో పక్క వీళ్ళని తిడితే ఏమొస్తుంది? ఇంటెలిజెన్స్ వర్గాలు విఫలమైనవి అంటే ఏమొస్తుంది? ముందు వెస్ట్ బెంగాల్లో ఆ గవర్నమెంట్ని దింపితే ఏమైనా బీజేపీ అక్కడ రావాలి, అప్పుడు మారుతుంది పరిస్థితి అంతే. సో అది సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో వీళ్ళైతే చాలా హెవీగానే ప్లాన్ చేశారు బ్లాస్ట్లు అయితే. అండ్ మనం వాటిని చాలా వరకు ఆపగలుగుతున్నాం. కొన్ని కార్లు అయితే సీజ్ చేశారు. ఢిల్లీలో ప్రస్తుతానికి అయితే 4 కార్లు సీజ్ చేశారు. బట్ మొత్తం 6 కార్లు, ఇంకొక 2 కార్లు దొరకాల్సి ఉంది. వాటి గురించి కూడా వెతుకుతున్నారు ప్రస్తుతానికి అయితే. పూర్తి స్థాయిలో పరిశోధనలు అయితే చేస్తున్నారు.
సో లెట్స్ సీ, ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది, పీక్ లెవెల్లోనే జరుగుతోంది. అండ్ వీళ్ళందరి మెయిన్ ఎజెండా ఏంటి, మెయిన్ టార్గెట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో అది మరి సిచ్యువేషన్. సో దీనికోసం యూనో ఓకే, తెచ్చిన తర్వాత స్టోర్ చేశారు, బకెట్లో స్టోర్ చేశారు. లైక్ ఒక 8 పెద్ద పెద్ద సూట్ కేసుల్లో, 4 చిన్న సూట్ కేసుల్లో ఒక బకెట్లో పెట్టారు. టైమర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆ తర్వాత యూనో బాంబుల్లో ఏం చేస్తారంటే కొన్నిసార్లు చిన్న చిన్న ముక్కలు పెడతారు, హెవీ మెటల్ పీసెస్ పెడుతుంటారు. వై అంటే ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ హెవీ మెటల్ పీసెస్ మొత్తం అన్ని వైపులా వెళ్ళి ఆ మనుషుల్ని అలా కూడా చంపేస్తాయి. మీరు రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ కనుక మీకు తెలిసినట్టయితే, రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ గురించి యాక్చువల్గా మీలో ఎంతమంది ఉందో నాకు తెలియదు, ఐడియా ఉందో నాకు తెలియదు, కానీ రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ కోసం ఒక పుస్తకం ఉండేది, మా మదర్ లైబ్రరీగా చేశారు. సో అప్పుడు ఒక 7 years పాటు అక్కడ నేను రెగ్యులర్గా వెళ్ళి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ రాజీవ్ గాంధీకి సంబంధించిన పుస్తకం కూడా అక్కడ ఉండేది, ఆ ఇన్వెస్టిగేషన్ పుస్తకం అంతా కూడా. అది మొత్తం చదివాను నేను. అండ్ ఎస్పెషల్లీ ఆ బాంబ్ బ్లాస్ట్ టైంలో వాళ్ళు ఏదైతే అందులో వాడారో దాని కారణంగా ఎక్కువ మంది చనిపోయారని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అంటే ఇంత బాంబు పేస్ట్ అనుకుంటే దాని లోపల చిన్న పీసెస్ అన్నీ కూడా పెడతారు. సో బ్లాస్ట్ అయిన వెంటనే అది అన్ని వైపులా దూసుకెళ్తాయి అనమాట. అద్దాలని, కార్లని, వాటిని కూడా చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి, అలా ఉంటాయి. సో అది మనుషులకు చేల్చవా, అది జరుగుతుంది. అలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని ఇంత భారీ స్థాయిలో ప్రమాదం కోసం వాళ్ళైతే ప్లాన్ చేశారు, ఇండియా వైడ్గా దారుణాలు చేయడం కోసం. సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే అటు అయోధ్య కానీ, అటు వారణాసి కానీ, ఇలాంటి ముఖ్యమైన హిందువులకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా పెట్టుకున్నారు. సో వాటిని టార్గెట్గా బ్లాస్ట్ చేయాలనుకున్నారు. మేబీ ఆంధ్ర, తెలంగాణలో కూడా మేబీ జరిగి ఉండొచ్చేమో, మేబీ హైదరాబాద్లో జరిగి ఉండొచ్చేమో. కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని ముఖ్యమైన ఆలయాలు కానీ అలాంటివన్నీ కూడా టార్గెట్గా చేసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆ రెడ్ ఫోర్ట్ అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రాంతమే మనకి. సో దాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి యాక్చువల్లీ. సో ఫర్దర్గా మనకి దీని గురించి ఇంకా డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటూ వచ్చినట్టయితే మేబీ దీంట్లో ఒక పెద్ద ఏమంటారు, చాలా పెద్ద ఉగ్రవాద సంస్థకు సంబంధించిన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం కూడా కనబడుతోంది నాకైతే మాత్రం. సో ఒక పర్సన్తోనే ఇదంతా కూడా జరిగిందంటే నేను నమ్మను. ఒక పర్సన్ అక్కడ వీళ్ళని మోటివేట్ చేశాడు, వీళ్ళని ప్రేరేపించాడు, వీళ్ళని రెచ్చగొట్టాడు, అది జరిగింది. కానీ ముడిసరికంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచేగా రావాలి, ఉగ్రవాద సంస్థ నుంచేగా రావాలి. వాళ్ళ దగ్గరేగా ఇవన్నీ తయారవుతాయి, వాళ్ళ దగ్గర నుంచేగా ఇవన్నీ పట్టురావాలి. అంత ఈజీగా ఇండియాలోకి ఎలా తీసుకొచ్చారు? వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినట్టు తెలియాలి. ఫస్ట్ మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి, ఏదైతే అయ్యింది ఆవిడని అరెస్ట్ చేయాలి. వెస్ట్ బెంగాల్ మొత్తం ఎమర్జెన్సీ పెట్టాలి, అలా చెయ్యాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎప్పుడన్నా బయటకు వస్తే వచ్చకోతాడికి కోసేయడమే మొత్తం. అది చూడాలి, ఇంకా ఏం చేస్తారో ఏంటో మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. అంటే కొంచెం అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వై అని, అంటే ఇంత దారుణంగా ఎలా ప్లాన్ చేయగలిగారు అని. 32 బ్లాస్ట్లు అంటే ఏంది చిన్న విషయం అబ్బా. ఇప్పుడు నేను ఏదో జనరల్గా క్యాల్కులేట్ చేసి లెక్కేస్తే 400 పైన నెంబర్ వచ్చింది, కానీ ఇంకా భారీ స్థాయిలో జరిగితే వాళ్ళందరూ వెహికల్స్లో ఉన్నారు కాబట్టి, ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ కారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వెహికల్స్లో ఉన్నారు కాబట్టి మరణాల సంఖ్య 13 ఉండొచ్చు. అలా కాకుండా చుట్టూ జనాలు ఉన్నప్పుడు బ్లాస్ట్ అయితే, కారు చుట్టూ జనాలు మూగున్నప్పుడు బ్లాస్ట్ అయితే మరణాల సంఖ్య ఒక 50-60 దాకా ఉంది కదా ఒక్కొక్క ఇన్సిడెంట్ దగ్గర. అది కాదు, ఏదైనా మార్కెట్లో తీసుకొని వెళ్ళి బ్లాస్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అన్నీ ఆలోచించుకుంటే అవన్నీ కనుక జరిగినట్టయితే మరణాల సంఖ్య 1100, 1500 అలా ఉండే అవకాశం ఉంది కదా అంటుంది అది. సో ఇలాంటి ఒక బ్లాస్ట్ని ఎట్లా చేయగలిగారు? వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటే అలా పడాలబ్బా. డాక్టర్లు కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పార్ట్ కోసేయాలి. ఫస్ట్ చెయ్యి కట్ చేసేయాలి, ఫస్ట్ వేళ్ళు కట్ చేయాలి, కట్ చేసే తర్వాత ఇక్కడ దాకా చెయ్యి కట్ చేయాలి, తర్వాత ఇక్కడ దాకా కట్ చేయాలి, తర్వాత ఇక్కడ దాకా కట్ చేయాలి, తర్వాత ఇక్కడ దాకా కట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఎలా కట్ చేసుకుంటే వెళ్ళాలి. రంపాలు ఉంటాయి, హ్యాక్సా ప్లేట్లు ఉంటాయి, హ్యాక్సాలతో కొయ్యాలి మొత్తం. భలే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. చూద్దాం ఏం చేస్తారు. సో దాట్స్ ఇట్ గైస్, ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. లైక్ అంటే ఈ వీడియో గురించిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. మీ ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ.
పెట్టండి, ట్రై చేయండి. సో దట్స్ గైస్. అండ్ ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ బై బై.